హాయ్ అండి. నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదే అండి మార్బుల్ కేక్ అనమాట. మనకు బయట బేకరీలో దొరుకుతుంది కదా, అదే విధంగా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా సమ్మర్ కూడా వచ్చింది, పిల్లలకి హాలిడేస్, చక్కగా ఏదో ఒకటి అడుగుతుంటారు కదా, చక్కగా ఇది కేక్ ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నామండి. అందులో నేనైతే ఆయిల్ వేస్తున్నానండి, సన్ఫ్లవర్ ఆయిల్. ఆయిల్ మనకు వాసన రానిది ఏదైనా ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. దీని ప్లేస్ మనం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కప్పు పంచదార గ్రైండ్ చేసుకొని ఇందులో వేస్తున్నానండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా పాలు పడతాయి. ఈ విధంగా పాలు పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే మనం దీని ప్లేస్లో పెరుగు కూడా తీసుకోవచ్చు అండి. పాల ప్లేస్లో పెరుగు కూడా తీసుకోవచ్చు. అది కూడా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. చూసారండి, ఇప్పుడు ఈ విధంగా మంచిగా మిక్స్ అయిపోయింది కదా. తర్వాత ఇందులో మనం ఒక కప్పు పంచదార తీసుకున్నాం కాబట్టి అదే విధంగా ఒక కప్పు మైదాతోటి ప్రిపేర్ చేసుకున్నాం. ఒక పావు స్పూను తినే సోడా, ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ముందుగానే జల్లెడ పట్టుకొని పక్కన పెట్టానండి, అందుకే ఇప్పుడు జల్లెడ పట్టలేదు. మీరు జల్లెడ పట్టుకోవాలి కంపల్సరీగా. చూసారండి, బాగా మిక్స్ అయిపోయింది. మనకు కేక్ రెసిపీ అనేది ఫ్లఫీగా రావాలంటే ఎంతసేపు బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా స్పాంజీగా కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. మన ఈ కేక్ మిక్సింగ్లోనే మన కేక్ తయారీ అనేది ఉంటుందన్నమాట. అందుకే మనం దాదాపు ఒక 15 to 20 minutes దాకా ఈ విధంగానే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు పాలలో ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఈ విధంగా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు కొంచెం గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది అనమాట పాల పొడి అనేది. చూసారండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కేక్ మిశ్రమం కలుపుకుంటున్నాం కదా, అందులో వేసేసుకోవాలన్నమాట. మనం కావాలంటే మిల్క్ పౌడర్ ముందుగానే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కానీ నేను ఈ విధంగా చేస్తున్నాను. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా. ఈ కేక్ బ్యాటర్ అనేది చక్కగా మిక్స్ అయిపోయింది. మనం కావాలంటే దీన్ని ఎగ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఎగ్ వేయట్లేదండి. అయితే ఇప్పుడు ఇందులో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్ వేసేసుకోవచ్చు. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారండి, మన కేక్ బ్యాటర్ అనేది ఎంత మంచిగా తయారైపోయిందో. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మరీ జారుగా ఉండొద్దు, అదేవిధంగా మరీ గట్టిగా కూడా ఉండొద్దు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్లో సగం బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మిగతా సగాన్ని ఇంకో బౌల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే మన మార్బుల్ కేక్ 2 లేయర్స్ లాగా వస్తుంది కాబట్టి ఒక లేయర్ ఇలా, ఒక లేయర్ అలా చేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారండి, బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. నేను ఈ విధంగా కేక్ బౌల్ తీసుకున్నానండి. మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా తీసుకోవచ్చు. ఈ కేక్ బౌల్ ఆన్లైన్లో తీసుకున్నాను. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. నేను కొంచెం బటర్ పేపర్ పెడుతున్నాను. బటర్ పేపర్ లేకపోతే ఈ మైదా ఉంటుంది కదండి, మైదా చుట్టూరా స్ప్రెడ్ చేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని మధ్యలో వేసుకోవాలి. అటు చివర కాదు, ఇటు చివర కాదు, మధ్యలో వేసుకుంటే అది లేయర్ ద్వారా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మనం ఈ విధంగానే చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ చాక్లెట్ లేయర్ ఈ విధంగానే చేసేసుకోవాలి. మిగతా లేయర్లు కూడా అన్ని ఈ విధంగానే చేసేసుకోవాలండి. మధ్యలో వేసేసుకుంటేనే చూసారండి కేక్ అనేది ఎలా స్ప్రెడ్ అయిపోతుందో మనం చూడొచ్చు. కన్సిస్టెన్సీ కూడా చక్కగా తయారైపోయింది. ఇంతకంటే కొంచెం జారుగా ఉన్నా కూడా మొత్తం కేక్ చాక్లెట్ కేక్ లాగా తయారైపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగానే ఉంటట్టు చూసుకోవాలి. చూసారండి, పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు ఏమన్నా లమ్స్ ఉన్నా కూడా ఒకసారి డిప్ చేసేసుకుంటే క్లియర్ అయిపోతుంది. అయితే ఈ ప్యాన్ అనేది నేను బేకింగ్కి వాడతానండి. ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఒక 5 to 10 minutes దీన్ని ఫ్రీ హీట్ చేసేసుకుంటున్నాను. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఈ కేక్ బౌల్ అనేది మంచిగా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది మనకు 30 to 45 minutesలో కేక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే ఇది రెడీ అవ్వడానికి దాదాపు 35 to 45 minutes దాకా పట్టింది. కేక్ మొత్తం కూడా మంచిగా బేక్ అయిపోయింది. చూసారండి, మనం టూత్ పిన్ ఉంటుంది కదా, దాంతో స్టిక్ చేసుకుంటే దానికి ఏమీ అంటకపోతే మన కేక్ పర్ఫెక్ట్గా అయిపోద్ది అనమాట. అయితే ఇప్పుడు కొంచెం అంటింది కాబట్టి ఇంకొక 5 minutes ఈ విధంగానే బేక్ చేసేసుకుంటున్నానండి. చూసారండి, మన కేక్ పర్ఫెక్ట్గా తయారైపోయింది. 5 minutes తర్వాత చెక్ చేస్తున్నాను. మన కేక్ మన టూత్ పిన్కి ఏమీ అంటలేదు. చూసారా,
పర్ఫెక్ట్గా తయారైపోయింది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో ఉంచితే మాడిపోద్ది కాబట్టి నేను తీసి పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం చల్లారిపోయిన తర్వాత చుట్టూరా స్క్రాప్ చేసుకుందామండి. అలా చేసుకుంటే కేక్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట. బౌల్కి అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట. చూసారండి, మన కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజీగా భలే తయారైపోయింది కదా. మార్బుల్ కేక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అది కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం షేప్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్రెడ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. మనం లోపల ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ షేప్ తోటి, పర్ఫెక్ట్ కలర్ తోటి చక్కగా కనిపిస్తుంది కదా. మన బేకరీ స్టైల్లో చక్కగా మార్బుల్ కేక్ అనేది తయారు చేసుకున్నాం కదా. పిల్లలైనా పెద్దలైనా చాలా మంచిగా తినేస్తారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ us ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.